నీవు దేవుణ్ణి ప్రేమించే అనుభవం లేకపోతే ఎదుటి వ్యక్తిని ప్రేమించలేవు. ఇంపాసిబుల్, కష్టతరం. నువ్వు ఎంత యేసయ్యని ప్రేమిస్తే అంత ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తావు. నువ్వు ఎంత యేసయ్యని ప్రేమిస్తే అంత ఎదుటి వ్యక్తిని క్షమిస్తావు. ఎంత యేసయ్యని ప్రేమిస్తే అంత ఎదుటి వ్యక్తిని భరిస్తావు. ఇది ఒక సైకిల్ లాంటిది. నువ్వు యేసయ్యని ప్రేమించకపోతే, ఆయన సన్నిధిని ప్రేమించకపోతే, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఇంకొక వ్యక్తిని ప్రేమించలేము. అందుకని యేసయ్య ఒక మాట అంటాడు, అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు